వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనరాజ్ లెసన్స్. ఈరోజు మనము 2019 జనవరి 25 ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగిన టెట్ కమ్ టీఆర్టీలోని మ్యాథ్స్ బిట్స్ నేర్చుకుంటున్నాం కదా. అందులో ఇది వచ్చి పార్ట్ 2 అనమాట. పార్ట్ 1ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని కూడా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఓకేనా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి, ఓకేనా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా, ఓకే. నెక్స్ట్ మన వీడియోలోకి వెళ్ళిపోయినామంటే ఇక్కడ చూడండి, 426.19 ఇది డివైడెడ్ బై కదా, డివైడెడ్ బై 1.7 ఈక్వల్ టు 250.7 అయితే దీని వాల్యూ ఎంత ఇక్కడ చూసారా. దీని వాల్యూ 42.619 డివైడెడ్ బై 170. దీని వాల్యూ కనుక్కోవాలి, ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇక్కడుండే లవానికి ఈక్వల్ రావాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ ఉంది చూసారా, ఈ ఒక్క పాయింట్ని ముందుకు తీసుకెళ్ళాం అనుకోండి 42.619కి సమానమైపోతుంది. ఇక్కడుండే పాయింట్ని ముందుకు తీసుకెళ్తే, సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ మార్చాం కాబట్టి రైట్ సైడ్ కూడా ఇక్కడుండే పాయింట్ని ఇక్కడ తీసుకెళ్తాం, అంటే 25.07 వస్తుంది, ఓకే. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని రాస్తాను చూడండి, 42.619 డివైడెడ్ బై ఇది 1.7. దీని వాల్యూ ఇప్పుడు ఎంత, దీని వాల్యూ 25.07 ఇక్కడ ఉండేది, ఓకే. ఇప్పుడు ఇక్కడుండే వాల్యూ ఈ లవానికి సరిపోయింది. ఇప్పుడు కింద వచ్చి 170 రావాలి. ఇక్కడ 1.7 ఉంది. సో దీని పక్కన ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉండే పాయింట్ ఇక్కడికి వెళ్ళాలి ఒకటి, తర్వాత ఇంకా ఒక 0 కూడా ఉండాలి కదా, అంటే 2 సున్నాలు వచ్చేది ఏంటి, 100తో దీన్ని గుణించుకుంటాం. ఇక్కడ హారంలో ఏమీ లేదంటే 1 ఉన్నట్టు, దీన్ని కూడా 100తో గుణించుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ రెండిటి వాల్యూ మారదు. సో ఇక్కడ ఉండే పాయింట్ ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 0, తర్వాత ఇంకో 0, అంటే 170, అంటే ఇక్కడ ఉంది చూసారా, దానికి సమానం అయిపోతుంది ఇక్కడ. అప్పుడు ఇటు చూడండి, ఇక్కడ హారంలో 2 సున్నాలు ఉంది కదా, అంటే భాగించినప్పుడు కుడి నుంచి ఎడమకు 2 స్థానాలు ముందుకు రావాలి. ఇక్కడుండే పాయింట్ ఇక్కడికి వస్తుంది అనమాట, అంటే 0.2507. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. సో 4th వన్ అర్థమైంది కదా. అంటే మనకు ఫస్ట్ ఈ వాల్యూ ఇచ్చాడు, దీంట్లో నుంచి మనం ఈ వాల్యూకి ఈక్వల్గా ఉండే వాల్యూని కనుక్కోవాలి. అంటే దీనికి రైట్ సైడ్ ఉండేది ఇది వచ్చింది, ఇలా ఉన్నప్పుడు రైట్ సైడ్ వాల్యూ ఎలా వస్తుంది అన్నప్పుడు ఈ వాల్యూని మెల్లిగా దీనికి ఈక్వల్గా చేసుకుంటా వెళ్ళాం. ఈ పాయింట్ని ఇక్కడికి మార్చాము కాబట్టి రైట్ సైడ్ కూడా మార్చుకున్నాము. తర్వాత ఇక్కడ ఉండే పాయింట్ని ఇటువైపు వెళ్ళినప్పుడు ఇక్కడ 100తో గుణించుకున్నప్పుడు దీని వాల్యూ ఎంత వచ్చింది అనమాట, ఓకే. నెక్స్ట్ వీడు చూడండి, 4.5 మీటర్లు ఇంటూ 3 మీటర్లు కొలతలు గల ఒక గది నేలను పూర్తిగా ఒకే పరిమాణం గల చతురస్రాకార పలకలతో పరచడానికి అవసరమైన పలకల సంఖ్య ఎంత అన్నారు. ఇక్కడ చూడండి, దీర్ఘ చతురస్రాకారంలో ఉందంట ఒక నేల, దాని యొక్క పొడవు 4.5 మీటర్లు, వెడల్పు 3 మీటర్లు. నెక్స్ట్ ఇక్కడ ఏం చేశారు, ఒకే పరిమాణం గల చతురస్రాకార, అంటే చతురస్రాకారంలో ఏమి, పొడవు ఇంటూ వెడల్పు, అంటే పొడవు వెడల్పు మొత్తం సమానం ఉంటే చతురస్రము. ఇది దీర్ఘ చతురస్రంలో ఏమి, ఎదురెదురు, అంటే ఈ పొడవులు 2 సమానం, వెడల్పులు సమానం కదా. ఇప్పుడు ఇలాంటి చతురస్రం అంటే ఒకే పరిమాణం గల చతురస్రాకార పలకలతో పరచడానికి అవసరమైన పలకల సంఖ్య అన్నారు. ఇలాంటివి ఎన్ని కావాలి అని. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రెండిటి యొక్క గసాబా కనుక్కుంటాం, అంటే గరిష్ట సామాన్య భాజకం కనుక్కుంటాము. ఫస్ట్ చూడండి, దీన్ని సెంటీమీటర్లోకి మార్చేస్తున్నా. 1 మీటర్కి 100 సెంటీమీటర్లు కదా, సో ఇది వచ్చి 300 సెంటీమీటర్లు అవుతుంది. దీన్ని కూడా 1 మీటర్కి 100 కాబట్టి ఇక్కడ నుంచి పాయింట్ ఒకటి వెళ్ళి
450 సెంటీమీటర్లు అవుతుంది. ఇది పొడవు, ఇది వెడల్పు. ఈ రెండిటి యొక్క గసాబా కనుక్కుంటాం ఫస్ట్. చూడండి, 450ని 300తో ఇక్కడ ఉంది చూసారా, భాగిస్తాము. చూడండి, 301 300 పోతే మనకి ఇక్కడ 150 మిగిలింది. మళ్ళీ ఈ 300ని సెంటర్లో వేసుకున్నాం అనుకోండి, 152 300 వచ్చేస్తుంది. సో దీని యొక్క గసాబా ఎంత వస్తుందంటే 150. ఓకే, ఇప్పుడు ఈ పలక యొక్క పొడవు 150, వెడల్పు కూడా 150 అవుతుంది. ఇప్పుడు ఈ మొత్తం గదిలో ఇలాంటి పలకలు ఎన్ని పరచవచ్చు అన్నప్పుడు దీని యొక్క పొడవు వెడల్పు ఎంత, 450 × 300 బై దీని యొక్క పొడవు వెడల్పుతో భాగించుకోవాలన్నమాట. ఓకే, అంతే. దీన్ని సింప్లిఫై చేసినామంటే మనకి ఎన్ని పలకలు తెలిసిపోతుంది. ఈ మొత్తం వైశాల్యము దీని వైశాల్యంతో భాగిస్తే ఎన్ని పలకలు కావాలో తెలుస్తుంది. ఓకేనా, ఇక్కడ 0 0 క్యాన్సర్, ఇక్కడ 0 0 క్యాన్సర్, 15 1 15 2, ఇక్కడ 15 1 15 3. అంటే ఇక్కడ హారంలో 1 × 1 అంటే 1, లవంలో 3 × 2 3 2 6. ఫస్ట్ వన్. నెక్స్ట్ బిట్ చూడండి, నీరజ అమ్మకపు పన్నుతో కలిపి ఒక ఫేస్ క్రీమ్ని 79.80కు కొనింది. ఒక ఫేస్ క్రీమ్ని ట్యాక్స్తో కలిపి ఇంత కొనింది. దానిపైన ముద్రిత ధర అంటే అసలు రేట్ ఎంత ఉందంట 70 ఉంది. అయితే ఎంత ఎక్కువ ఇచ్చిందో చూడండి, ఇక్కడ 70 ఉంటే 79.80 అంటే ₹9.80 ఎక్కువ ఇచ్చింది కదా. ఆ పన్ను అంటే ట్యాక్స్ అంత ఇచ్చింది అనమాట, ₹9.80. ఇప్పుడు అమ్మకపు పన్ను రేటు కనుక్కోవాలి. ఈ అమ్మకపు పన్ను రేటుకి ఫార్ములా ఏమి అంటే, పన్ను ఎంత ఎక్స్ట్రా ఇచ్చింది బై అసలు రేటు ఇంటూ 100 చేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి పన్ను ఎంతో తెలిసిపోయింది. ఎంత అంటే ఆ అమ్మాయి ఇచ్చింది 79.80, అసలు రేట్ వచ్చి ₹70 కదా, అంటే ₹9.80 ఇచ్చింది. అది పన్ను. సో ఈ వాల్యూని దీని బదులుగా రాసుకున్నాం అనుకోండి, 9.80 వస్తుంది. బై అసలు రేట్ ఎంత 70 కదా, ఇంటూ 100. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకున్నామంటే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, పాయింట్ ఇక్కడ ఉంది కదా, ఈ 100తో గుణించినప్పుడు ఈ పాయింట్ ఇక్కడికి వెళ్ళిపోయింది అనుకోండి, 980 ఉంటుంది ఇక్కడ. బై కింద వచ్చి 70 ఉంది. 0 0 క్యాన్సిల్. ఇక్కడ 7తో 7 1 7 పోతే 2 8 ఉంటుంది కదా, 7 4 28. సో ఎంత పన్ను రేట్ అంటే 14, 14%. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 2 పెన్నులు ఒక్కొక్కటి ₹20 కొని ఒకటి 15% లాభానికి మరొకటి 12% నష్టానికి అమ్మినా మొత్తం మీద వచ్చు లాభము లేదా నష్ట శాతంలో ఎంత అన్నారు. ఇక్కడ చూడండి, 2 పెన్నులు ఒక్కొక్కటి ₹20 కొన్నారంటే మొత్తం కొన్న వేళ మనకి ఎంత వస్తుందంటే ₹40 వస్తుంది, మొత్తం కొన్న వేళ. ఓకేనా, ఇప్పుడు ఒకదాన్ని వచ్చి 15% లాభానికి అమ్మారు, ఇంకొకటి 12% నష్టానికి అమ్మారు. మొత్తానికి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా కనుక్కోవాలి. తర్వాత లాభం వచ్చుంటే లాభ శాతము, నష్టం వచ్చుంటే నష్ట శాతం కనుక్కోవాలి. ఇప్పుడు లాభ శాతము లేదా నష్ట శాతం సూత్రం ఏమి, లాభం వచ్చుంటే లాభము బై కొన్న వేల ఇంటూ 100 కనుక్కోవాలి. ఒకవేళ నష్టం వచ్చిందనుకోండి, నష్టము బై కొన్న వేల ఇంటూ 100 కనుక్కోవాలి. ఇప్పుడు మనకి ఏమొచ్చిందో చూద్దాం. ఇప్పుడు ఒక పెన్నుని ₹20 కొని 15% లాభానికి కదా అమ్మారు, అంటే 15% అంటే 15/100. ఇది వచ్చి ఏంటిది, లాభము. ఓకే, సరే, దీన్ని సింప్లిఫై చేస్తామంటే 0 0 క్యాన్సల్, 2 1 2 5 5 1 5 3. ఓకే, మొత్తానికి మనకి ₹3 లాభం వచ్చింది ఒక పెన్ను విషయంలో. ఇంకొక పెన్ను 12% నష్టానికి కదా, అంటే 20లో 12/100. దీన్ని సింప్లిఫై చేస్తామంటే 0 0 క్యాన్సిల్, 2 1 2 5. ఇక్కడ వచ్చి 12/5 ఉంది, 5 1 5 2 10 కదా, మళ్ళీ 2 మిగిలింది, పాయింట్ పెట్టి 2 పక్కన 0 పెడితే 20.
5 4 20. ఇప్పుడు ఇది వచ్చి నష్టం కదా. సో నష్టం మనకి ఎంత వచ్చింది? 2.4 వచ్చింది. ఇప్పుడు చూడండి ఏది ఎక్కువగా ఉంది? లాభం ఎక్కువ ఉంది. సో 3లో నుంచి 2.4 తీసేస్తాం అనుకోండి, మనకు మొత్తానికి లాభం ఎంత? 3 మైనస్ 2.4 అంటే 0.6 అనేది మనకు లాభం వచ్చింది. లాభం వచ్చింది కాబట్టి ఇక్కడ లాభ శాతం కనుక్కోవాలి. ఇక్కడ చూసారా, ఇందులో ప్రతిక్షేపించి కనుక్కుందాం. ఓకే, చూడండి ఎంత లాభం వచ్చింది? 0.6. ఇప్పుడు కొన్న వెల అంటే 2 పెన్నులు కలిపి 40 రూపాయలు కదా కొన్నారు, ఇంటూ 100. దీన్ని సింప్లిఫై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఉంది కదా, ఇది రైట్ సైడ్కి వెళ్ళాలంటే ఇక్కడ ఒక జీరోని తీసేస్తాం అనుకోండి, ఇది ఇక్కడికి వెళ్ళిపోతే 6 అవుతుంది ఇది. ఓకేనా, మళ్ళీ ఈ జీరో క్యాన్సిల్ చేసాను. 6/4 మిగిలింది. 2 2 2 3 3/2 అంటే 2 1 మళ్ళీ పాయింట్ 1 మిగులుతుంది కదా, 0 పెడితే 10 అవుతుంది. 2 5 10 అంటే 1.5. ఎక్కడుంది చూడండి, ఫస్ట్ ఆప్షన్. ఓకే, ఇక్కడ మనం ఏం చేసాము? నష్టానికి అమ్మారు కదా, 20లో 15%, దీంట్లో లాభం కనుక్కున్నాము, నష్టం కనుక్కున్నాము. మొత్తానికి మనకి లాభం అనేది, లాభంలో నుంచి నష్టం తీస్తే లాభం మనకి 0.6 వచ్చింది. లాభ శాతం కనుక్కున్నాం. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఒక బ్యాంకు 2000 రూపాయలు డిపాజిట్ చేస్తే ఆ సొమ్ము పైన 5 సంవత్సరాలకి 3,000 ఇచ్చిన వడ్డీ రేటు ఎంత అంటే ఆర్ కనుక్కోవాలి మనం. ఇప్పుడు ఎంత కట్టారు ఫస్ట్లో డిపాజిట్ చేసింది, అది వచ్చి పి. ఓకే, ఇది 5 సంవత్సరాలు అనేది ఏమి టీ. ఇక్కడ మనకి తిరిగి వాళ్ళు 3,000 ఇస్తే మనకి ఎంత ఎక్స్ట్రా ఇచ్చినట్టు? 2,000 కంటే 1,000 రూపాయలు ఎక్కువ కదా, అది ఏంటి? ఇంట్రెస్ట్. అవి వచ్చి మనకి 1,000 రూపాయలు వేసి 3,000గా ఇచ్చారు. మనం ఏం కనుక్కోవాలి? ఆర్ కనుక్కోవాలి. మనకు ఫార్ములా తెలుసు, ఆర్ ఈక్వల్ టు ఐ ఇంటూ 100/PT. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ దీనిలో ప్రతిక్షేపించి కనుక్కున్నామంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో మనకు తెలుస్తుంది. ఓకే, ఇక్కడ ఐ ఎంత? 1,000 రూపాయలు కదా, ఇంటూ 100/P అంటే 2,000 ఇంటూ టీ అంటే 5 సంవత్సరాలు కదా. ఇప్పుడు 0 0 0 3 సున్నాలు క్యాన్సిల్. 2తో 2 50ల 100, 5తో 5 10ల 50 అంటే 10%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 10. థర్డ్ ఆప్షన్. అర్థమైంది కదా. నెక్స్ట్ బిట్ చూడండి. ఒక పనిని 8 మంది పురుషులు లేదా 12 మంది స్త్రీలు 20 రోజుల్లో పూర్తి చేస్తారంట. అంటే ఏమి? 8 మంది పురుషులు లేదంటే 12 మంది స్త్రీలు, అంటే వీళ్ళైనా సరే వాళ్ళైనా సరే ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తారంట. అదే పనిని 6 స్త్రీలు ప్లస్ 12 మంది పురుషులు కలిసి చేస్తారనుకోండి, ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అనేది మనం కనుక్కోవాలి. ఓకేనా, ఇక్కడ స్త్రీలను కానీ పురుషులను కానీ ఒకే దాంట్లోకి మార్చుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ 8 మంది పురుషులు ఉన్నారు కదా, ఈ 2 ఈక్వల్ చేసుకుంటాం. ఇప్పుడు ఒక్క పురుషులు అన్నప్పుడు 1 మేల్, ఈ 8 అనేది భాగిస్తుంది ఇటువైపు వెళ్తే 4 2 4 3 3/2 అంటే 1.5. ఓకేనా, ఇదేమిది? స్త్రీ 1.5 స్త్రీ, ఒక పురుషుడు వాల్యూ 1.5 స్త్రీ అనమాట. ఇప్పుడు ఇక్కడ 6 మెంబర్స్ ఉన్నారు కదా ఫిమేల్ ప్లస్ 12, అదే వీళ్ళు మేల్ వాళ్ళు 1.5 ఫిమేల్ కదా, ఈ మొత్తాన్ని ఫిమేల్గా మార్చుకుంటాం. ఓకేనా, అంటే 12 ఇంటూ 1.5 వాల్యూ ఎంత? ఇక్కడ పక్కన వేస్తాను. 12 ఇంటూ 1.5 పాయింట్ లాస్ట్లో పెడతా. 15 2 30, 15 1 15, ఇది ఒక 3 18 కదా. ఇక్కడ పాయింట్ ఒకటి ఉంది కదా 1 డిజిట్ ముందు, సో ఇక్కడికి వెళ్తే
ఇప్పుడు దీని వాల్యూ 18, అంటే ఈ మొత్తం వాల్యూ 18. ఇక్కడ 6 ఫిమేల్ ప్లస్ 18 ఫిమేల్, ఈ మొత్తాన్ని కలుపుకుంటే 24 ఫిమేల్ అయింది. ఓకేనా? 24. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారు, 6 స్త్రీలు 12 మంది పురుషులు కలిసి చేస్తే ఎన్ని రోజుల్లో చేస్తారు అన్నారు. ఈ 6 12 మంది పురుషుల్ని ఫిమేల్లకు మారిస్తే 24 అయింది. ఇక్కడ 12 మంది స్త్రీలు 20 రోజుల్లో చేశారు. 12కి ఇది డబల్ కదా, అంటే వీళ్ళు ఎన్ని రోజులు ఇంకా ముందే చేస్తారు కదా, ఫిమేల్ ఎక్కువ అయ్యే కొద్ది ముందే చేస్తారు, అంటే 10 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. అంటే దీన్ని 2తో గుణించుకున్నాం, దీన్ని 2తో భాగించుకునేస్తాం. ఓకే, 10 రోజుల్లో అయిపోతుంది. సో 4th ఆప్షన్. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. √1 720/961, దీని వాల్యూ ఎంత అన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ √1 ఉంది కదా, దానికి వచ్చి 1 వస్తుంది. ఇక్కడ ఇచ్చిన ఇదైతే ఉండదు 4th ఆప్షను. ఇక్కడ ఇచ్చిన 3లో 1 ఉంది. సో నెక్స్ట్ ఇది ఏం వస్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి, √720 వాల్యూ √961 వాల్యూ తీస్తే √961 వాల్యూ వచ్చి 31 స్క్వేర్ అనమాట. సో వీటన్నిటిలో కూడా హారంలో 31 ఉంది, అన్నిట్లో ఇక్కడ 1 ఉంది. ఇంకా మనం లవం ఒకటి చెక్ చేసుకోవాలి. ఈ √720 వాల్యూ ఎంత వస్తుంది అంటే, ఇది వచ్చి చూడండి 2 డిజిట్స్, ఇది 1 డిజిట్ తీసుకుంటే 2 2 4, 2 2 4 పోతే 3 ఉంది కదా, 2 0. ఈ 2ని డబుల్ చేసామనుకోండి 4 అవుతుంది. సో ఇక్కడ 6 చేస్తే 46 × 6 వాల్యూ 6 6లో 36, 6 4లో 24, ఇది ఒక 3 27, అంటే దీనికి దగ్గరగా వస్తుంది, అంటే 26. ఓకే, దీని వాల్యూ 26 ఎక్కడుందో చూడండి, సెకండ్ ఆప్షన్లో ఉంది. 10 అయితే రాదు, ఎందుకంటే 100 ఉంటే ఇక్కడ 10 వచ్చి ఉంటుంది, కానీ ఇక్కడ ఉండేది 720 కదా. సో వీళ్ళు ఇచ్చిన ఆన్సర్ మేబీ రాంగ్ ఉండొచ్చు, సెకండ్ ఆప్షన్ వస్తుంది. ఓకే, ఒకసారి ఇవన్నీ కూడా మీరు నోట్బుక్లో నోట్ చేసుకుంటూ కానీ వీడియో విన్నారంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఇక్కడ ఇంకా కొంచెం మిగులుతుంది, కానీ ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఆప్షన్స్కి దగ్గరగా ఏది వస్తుందంటే 57 అయితే రాదు కదా, 26కి దగ్గరలో ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ 100 కూడా రాదు. ఓకేనా? కాబట్టి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, √81 అంటే 9 9 81 కదా, √81 అంటే 9 స్క్వేర్ అని. ఓకే, స్క్వేర్కి దీనికి రూట్ క్యాన్సిల్ అయిపోతే 9, అంటే దీని వాల్యూ వచ్చి 9. ఇప్పుడు ఇది ఉంది చూసారా, దీన్ని బై 100తో భాగించాను అనుకోండి, ఈ పాయింట్స్ రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది, 9/100 ఉంటుంది. అంటే 100కి వచ్చి 10 స్క్వేర్ కదా, 10 స్క్వేర్ కదా, రూట్ వెళ్తే 9/10 వాల్యూ ఎంత, 0.9 వస్తుంది. ఓకే, ఇది నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ 4 సున్నాలతో భాగించుకుంటాను, అప్పుడు 81 వస్తుంది. 9 స్క్వేర్లో 2 సున్నాలు వెళ్ళిపోతుంది కదా, 9/100 వస్తుంది దీని వాల్యూ, 9/100. అప్పుడు 0.09 వస్తుంది అనమాట. మళ్ళీ ఇక్కడ ఇది √10,000 ఉందంటే రూట్కి 2 zeros, అంటే స్క్వేర్ 100 స్క్వేర్ అనమాట. ఈ రూట్ పోయిందంటే 100 దీని వాల్యూ. దీన్ని వచ్చి దీంతో గుణించుకోవాలి, ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి. సో దీంతో గుణించుకున్నప్పుడు ఇది 9 వస్తుంది. ఈ మొత్తాన్ని కూడుకున్నాం అనుకోండి, 9, 0.9, దీని వాల్యూ వచ్చి 9, అంటే 18.9, సెకండ్ ఆప్షన్. ఓకే, ఇదంతా వద్దు, అలానే చెప్తాను చూడండి. 81 అంటే 9 కదా, నెక్స్ట్ ఇది వచ్చి 100 వస్తుంది దీని వాల్యూ, దీనికి వచ్చి
0.09 వస్తుంది దీనికి. ఇది 2 గుణించామనుకోండి ఇది 9 వస్తుంది. ఈ 2 యాడ్ చేసుకుంటే 18. ఇప్పుడు దీని వాల్యూ వచ్చి 0.9 వస్తుంది. ఓకే, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ చూడండి. ప్రముఖ బ్రాండ్ టూత్ పేస్ట్ కొనుగోలులో 40% మంది ఆసక్తి చూపుతున్నట్లు సర్వేల ద్వారా సమాచారం సేకరించారు. ఈ సమాచారాన్ని వృత్త రేఖాచిత్రంలో చూపించినప్పుడు సెక్టార్ కేంద్రం వద్ద చేసే కోణం డిగ్రీలలో ఎంత అని అన్నారు. సెక్టార్ కోణం అంటే ఏం లేదు, ఇది ఒక వృత్తం ఉంటే దాంట్లో ఇప్పుడు 40% మంది ఈ టూత్ పేస్ట్ని కొనేదానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు అని. ఇప్పుడు ఇక్కడ ఎంత కోణం చూపిస్తుంది ఇది మనం కనుక్కోవాల్సింది. ఇప్పుడు ఈ మొత్తం ఎంత 360 డిగ్రీలు కదా, ఇంటూ 40% అంటే 40/100. దీన్ని సింప్లిఫై చేస్తే చాలు. 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 36 ఇంటూ 4 మిగిలింది. ఈ మొత్తాన్ని గుణించామంటే 4 6 24, 4 12, ఇదొక 2 14 అంటే 144. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ చూడండి. ఒక పౌనఃపున్య విభాజనంలో ఒక తరగతి మధ్య విలువ 10. మధ్య విలువ ఎంత ఇచ్చారు? 10. తరగతి అంతరం వచ్చి 6 ఇచ్చారు. అయితే దిగువ అవధి ఎంత అన్నారు. ఇక్కడ దిగువ అవధికి సూత్రం ఏమి అంటే దిగువ అవధి ఈక్వల్ టు మధ్య విలువ, తరగతి మధ్య విలువ ఉంది కదా, ఈ మధ్య విలువలో నుంచి అంతరంలో సగం, తరగతి అంతరం ఉంది కదా, అంతరంలో సగాన్ని తీసేయాలి. అది తరగతి దిగువ అవధి వస్తుందన్నమాట. ఓకేనా. ఇక్కడ మధ్య విలువ వచ్చి 10 మైనస్ అంతరంలో సగం అంటే ఇక్కడ 6 కదా, 6/2 చేసామంటే 3 వస్తుంది. 10లో 3 పోతే 7. సెకండ్ ఆప్షన్. ఓకేనా. ఈ వీడియో అయితే నాకు తెలిసి చాలా టఫ్గా ఉంది. 1కి 2 సార్లు చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒక్క బిట్ను కూడా మిస్ చేయడానికి ఛాన్స్ అయితే ఇవ్వద్దండి. ఓకేనా. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.